ఫ్రెండ్స్, సముద్రం ఒడ్డున ఒక ప్రదేశం ఉంది. అక్కడ పెద్ద పెద్ద రాళ్లను చెక్కి దేవాలయాలు, శిల్పాలు నిర్మించారు. ఆ ప్రదేశమే మహాబలిపురం. మహాబలిపురాన్ని మామల్లపురం అని కూడా పిలుస్తారు. ఇది పల్లవుల కాలంలో ఒక ముఖ్యమైన కళా కేంద్రంగా అభివృద్ధి చెందింది. ముఖ్యంగా నరసింహవర్మన్ మొదటి కాలంలో ఇక్కడ ఎన్నో అద్భుతమైన నిర్మాణాలు ఏర్పడ్డాయి. ఇక్కడ ఒక విషయం చూస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది ఫ్రెండ్స్. కొన్ని దేవాలయాలను రాళ్లను తీసుకొచ్చి కట్టలేదు, ఒకే పెద్ద రాతి బండను చెక్కుతూ దేవాలయ ఆకారాన్ని తయారు చేశారు. వాటిలో ప్రసిద్ధమైనవి పంచరథాలు. దూరం నుంచి చూస్తే చిన్న దేవాలయాల్లా కనిపిస్తాయి, కానీ దగ్గరగా చూస్తే అవి ఒకే రాతి నుంచి చెక్కిన నిర్మాణాలని మనకు అర్థమవుతుంది. ఇంకో అద్భుతం, అర్జునుడి తపస్సు అని ప్రసిద్ధి చెందిన భారీ రాతి శిల్పం. ఒక పెద్ద రాతి గోడపై మనుషులు, జంతువులు, దేవత రూపాలు, ఇలా ఎన్నో ఆకృతులను చెక్కారు. అందులో ఏనుగుల శిల్పాలు చూస్తే అవి రాతితో చేసినవే అని అనిపిస్తుంది. అంత సహజంగా వాటిని చెక్కారు. మరి ఈ పనులన్నీ ఎలా జరిగాయి? ఆ కాలంలోని శిల్పులు సాధారణమైన చేతి పనిముట్లతోనే రాళ్లను చెక్కుతూ ఈ అద్భుతాలను సృష్టించారు. వాళ్లకు ఉన్న ఈ నైపుణ్యం నిజంగా అద్భుతం. ఇక సముద్రం దగ్గర కనిపించే మరో అద్భుతం షోర్ టెంపుల్. సముద్రాన్ని ఎదురుగా చూసేలా నిలిచిన ఈ ఆలయం మహాబలిపురానికి ప్రత్యేక గుర్తింపుగా మారింది. ఫ్రెండ్స్, మహాబలిపురంలోని ఈ అద్భుతమైన స్మారక చిహ్నాల విలువను ప్రపంచం కూడా గుర్తించింది. 1984లో యునెస్కో మహాబలిపురంలోని స్మారక చిహ్నాల సముదాయాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. వేల సంవత్సరాలు గడిచిపోయాయి, కానీ ఆ కాలం శిల్పులు రాతితో చెక్కిన కళ మాత్రం ఇప్పటికీ మన కళ్ళ ముందే ఉంది. అందుకే మహాబలిపురం కేవలం ఒక పురాతన ప్రదేశం కాదు, అది మన ప్రాచీన భారతీయ శిల్పకళకు నిలిచిన ఒక గొప్ప సాక్ష్యం. ఫ్రెండ్స్, చరిత్రలో దాగి ఉన్న ఇలాంటి నిజమైన కథల కోసం మన సామ్రాట్ హిస్టరీ అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.